అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి అబ్బా. ఈ రోజు అయితే నేను నా మార్నింగ్ రొటీన్ అలాగే మీషోలో క్లాత్ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. వాటిలో అయితే బట్టలు సర్దుకుందాం అనుకుంటున్నాను. ఉదయం అయితే లేచిన తర్వాత ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని టీ అయితే తాగుతున్నాను. అట్లనే ఇంకా అమ్మతో జుట్టు అయితే వేయించుకుంటున్నా. నాకెందుకో జుట్టు వేసుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అమ్మున్న రోజులు అయితే నాకు ఫ్రీగా ఉంటుంది, మంచిగా అమ్మే వేస్తుంది. మా అత్తమ్మ అయితే ఊరికే అంటుండే అసలు జుట్టు వేసుకోవు, అట్లనే ఇడిచిపెడతావు, షిట అనిపియదా నీకు అని. ఆయిల్ పెట్టించుకొని ఇంకా జుట్టు అయితే వేసేసుకొని టీ అయితే తాగుతున్నాను. మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఉదయాన్నే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బట్టలు అయితే మడత పెడదామని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసిన. ఇక్కడ ఇది చూసి ఏందో మరుకుంది అనుకున్నాను, చాలాసేపు తుడిచినా అయినా సరే పోలేదు. ఊగుతుంది ఏందబ్బా అని పైకి చూస్తే కాగితం. అది చూసిన తర్వాత ఏంటి నేను మరీ ఇంత మట్టి బుర్రనా అనిపించింది. ఇంకా ఇక్కడ ఉదయం అయితే దోశలు వేస్తున్నాను, పెసర్ల దోశలు. పెసర్లు బియ్యం అయితే నైటే నానబెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మిక్సీకి పట్టేసి దోశలు అయితే వేసుకోవాలి. ఒకేసారి అన్నం కూడా వండేస్తున్నాను. మళ్ళీ మధ్యాహ్నం బట్టలు మడత పెడతాం కదా, మళ్ళీ వంట చేసే పని ఉండకూడదు అన్నట్టు ఇంకా వంటకు కూడా ఒకేసారి పెట్టేసిన. పెసర్లతో దోశలు చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అసలు అక్కడక్కడ కొన్ని పుచ్చిపోయినట్టు అయ్యి పురుగులు అయితే పట్టిండే. బాగా ఎండలో పెట్టేసి పురుగులంతా పోయిన తర్వాత నీట్గా చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే చేస్తున్నాను పెసర్ల దోశ. హెల్త్ కి మంచిది, అలాగే మనకు నోటికి కూడా టేస్ట్ ఉంటది కదా. మా పెద్ద జార్లో వేస్తే ఎందుకో అస్సలు మెదగట్లేదన్నమాట. అవి జార్స్ ప్రాబ్లమా మరి ఏందో తెలీదు. అందుకే ఇంకా అందులో నుంచి తీసేసి చిన్న దాంట్లో వేసి కొంచెం కొంచెంగా వేసుకున్నాను. అనుకున్న వస్తువులన్నీ ఒక్కటిగా కొనుక్కుంటున్నాను, కానీ ఈ మిక్సర్ కొందామంటే మాత్రం పాపం దానికి మా ఇంటికి అంత తొందరగా వచ్చే అదృష్టం లేదేమో. ఎప్పుడు అనుకున్నా సరే వేరే అవసరాలకి డబ్బులు అవసరం పడతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ పల్లి చట్నీ కోసము మిరపకాయలు కూడా వేయించేస్తున్నాను. కొంతమంది సిస్టర్స్ అయితే మిమ్మల్ని సీమంతం చేసుకుంటే చూడాలనుంది, మీ సీమంతం ఎప్పుడక్క అని అడుగుతుర్రు. కానీ నాకు అదృష్టం లేదండి బాబు. ప్రతి ఆడపిల్ల లైఫ్ లో ఒక 3 విషయాలు జరుపుకోవాలని చాలా ఆశపడుతుంది, కానీ అది అందరికీ రాసిపెట్టి ఉండదు. ఇంకా నా విషయానికి వస్తే ఆ 3 ముచ్చట్లు కూడా తీరలేదు. ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ జరగాలనుకుంటారు, ఇంకొకటి మ్యారేజ్ మంచిగా చేసుకోవాలనుకుంటారు, ఇంకొకటి వచ్చేసి సీమంతం. ఈ 3 ముచ్చట్లు ఉంటాయి. ఇంకా ఏ కారణం అయితే ఏంది, మన లైఫ్ లో మాత్రం ఆ 3 లేవు. మ్యారేజ్ అయిన తర్వాత 5 months కి అనుకుంటా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు ఇంకా పెద్దగా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అట్లనే అప్పుడప్పుడే కదా నాది మా ఆయనది లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఏం అడగలేదు. అప్పుడే మా లైఫ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలానే ఉంటాయి, ఇల్లు బాధ్యతలు. ఇంకా అందులో ఫంక్షన్ అంటే మామూలు విషయమా? అందుకే ఇంకా ఫస్ట్ టైం అయితే జరుపుకోలేదు. ఫస్ట్ టైం జరుపుకోనందుకు ఇంకా సెకండ్ టైం కానీ ఇప్పుడు కానీ ఏం చేసుకోమన్నమాట. కొందరికి ఇంటి తరాన ఉంటదంటారు, కొందరికి ఉండదంటారు. మాకు ఉందో లేదో కూడా మాకు తెలియదు. మరి అందరినీ చూస్తుంటే నాకు కూడా జరిగితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా ఏం చేస్తామండి, అన్నీ రాతలో ఉండాలని లేదు కదా. ఇక్కడైతే మా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసిన, ఇంకా వాళ్ళు తింటూరు. అట్లనే నాకు మా వారికి కూడా దోశలు అయితే వేసేసిన. తిన్న తర్వాత అమ్మాయిగా బట్టలు అయితే ఆరేస్తుంది. వాషింగ్ మిషన్ లో అయితే ఉతికేసింది అనమాట, ఇంకా ఆరేస్తుంది. వాషింగ్ మిషన్ కి మనకు ఒక ప్లేస్ అంటూ లేదు కదా, అక్కడ జరపాలి ఇక్కడ జరపాలి. అందుకోసమని 2 daysకి ఒకసారి అయితే వేసేస్తాను అనమాట. వాషింగ్ మిషన్ ఇక్కడ సైడ్ పెట్టుకున్న రోజు మాత్రం ఇంకా ఏమేం బట్టలు ఉన్నాయో అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను, కొంచెం గ్యాప్ ఇచ్చి. ఇంకా ఇక్కడైతే కొంచెం కలర్ పోయేటివి కానీ లేకుంటే వైట్ కలర్వి కానీ అట్లా ఉంటాయి కదా, అవైతే ఇంకా అమ్మ ఉతికేస్తుంది. కొత్త టాప్స్ అలాంటివి ఉంటే గనుక ఖరాబ్ అవుతాయేమో వాషింగ్ మిషన్ లో అన్నట్టు ఇంకా అవి మాత్రం అమ్మ అయితే ఉతికేస్తుంది అనమాట. కొన్నిసార్లు మనకు హెల్ప్ చేయడానికి గ్యాడ్జెట్స్ ఉన్నా సరే మనం చేసుకోక తప్పదు కదా. ఇక అన్నం వండితే సరిపోయిందా, కర్రీ కూడా చేయాలి కదా. అందుకే ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను, ఆలు కర్రీ. ఎందుకో ఈ రోజు మాత్రం బాగా మెడల్ గుంజినట్టుగా బ్యాక్ పెయిన్ వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కువగా నిలబడటం వల్లనేమో ఉదయం దోశలు వేసినంతసేపు నిలబడే ఉన్నాను కదా, అందుకేమో కాళ్ళు బాగా లాగేసినట్టుగా కూడా అనిపించింది. మామూలుగా సీమంతం అనేది 5th month లో 7th month లో లేకుంటే 9th month లో చేసుకుంటారు కదా. నాకు ఈసారి మా వారిని అడగాలనిపించింది, కాకపోతే ఫస్ట్ నుంచి చేసుకోలేదు కదా, ఇప్పుడు చేసుకోవటం ఎందుకులే అనిపించింది. అంటే ఏదైనా కొంచెం అటు ఇటుగా అయినా అప్పుడు చేసుకుంది ఇప్పుడు చేసుకున్నది కదా, అందుకే ఇట్లా అయిందేమో అట్లా కొంచెం డౌట్లు పెడతారు కదా, అందుకని భయమైంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 5th month లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఇంకా బట్టలు పెట్టి ఒడినించుతారు కదా, పిండి వంటలు అంటే గారెలు అలాగే
కర్జకాయలు ఇంకా పండ్లతో అయితే ఓడినించుతారు కదా, అట్లయితే నింపింది. ఇంకా ఆ తర్వాత సెకండ్ అప్పుడు ఇంకా వెళ్ళలేదనుకుంటా. మామూలుగా సీమంతం అనేది పెద్దల ఆశీర్వాదంతో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి అలాగే బేబీకి ఏం కాకూడదు అని సీమంతం అయితే జరిపి ఆశీర్వదిస్తారు కదా. ఇంకా అవన్నీ జరుపుకోకపోయినా సరే అందరి ఆశీర్వాదం మాకు ఉంటుందని అనుకుంటున్నా. ఫస్ట్ సెకండ్ పక్కన పెడితే ఈసారి మాత్రం నాకు చాలా మంది ఆశీర్వాదాలు ఉన్నాయి. నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అసలు ఇంతమంది ఆశీర్వాదాలు పొందటం అంటే మాటలా. ఫ్యామిలీలో కూడా నాకు ఇంతమంది లేరేమో నా గురించి చెప్పి నాకు మంచిగా బ్లెస్ చేసేటోళ్ళు. మా పిల్లలు ఏ టైప్ అంటే వంట తొందరగా చేసి తినన్రా అని అడుక్కున్నాం అనుకోండి, అస్సలు తినరు. వాళ్ళని అడిగి నేను అలసిపోవాల్సిందే కానీ వాళ్ళు మాత్రం తినరు. అదే ఒక్కరోజు వంట గనుక లేట్ అయింది అనుకోండి, ఇంకా ఇద్దరు కూడా గిన్నెలు పట్టుకొని అమ్మ ఆకలి అని నా ఎంట తిరుగుతారు. సేమ్ పాలు కూడా అంతే. ఉన్న రోజు తాగన్రా అంటే తాగరు, లేని రోజేమో నాకు పాలు కావాలని ఏడుస్తారు. ఇక ఆలు కర్రీ అయితే చేసేసిన, కొంచెం చారుగానే చేసినాను అనమాట. మా ఆయనకి ఇట్లుంటేనే ఇష్టం, ఫ్రై చేస్తే ఎట్లా తినాలంటాడు. బట్టలు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను మీషోలో తీసుకున్న ఆర్గనైజర్లో అయితే సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఇప్పుడు సెట్ చేసుకుంటున్నాను అంటే గనక మా పిల్లల బట్టలు అయితే బ్యాగ్లలో ఉంటాయి. బ్యాగ్లు ఖాళీ చేస్తే గనక హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి అవుతాయి కదా అన్నట్టు అనుకున్నాము. నేను ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా సరే మా పిల్లల బట్టలు అన్నీ తీసి మంచం మీద పడేసి ఇంకా ఆ బ్యాగ్లో బట్టలు సర్దుకొని పోతా. మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుకుంటా. అందుకే వీటిలో గనక సర్దుకుంటే బ్యాగులు ఖాళీ అవుతాయి కదా, ఎప్పుడైనా సరే అవసరానికి యూజ్ అవుతాయి అనుకున్నాను. ఇవైతే నేను అనుకున్న దానికంటే కొంచెం చిన్న సైజుగా వచ్చినాయి. ఇంకా పర్లేదులే, సెట్ చేసుకుందాం చూద్దాం అన్నట్టు ఉంచేసుకున్నా. కింద అయితే బేస్ కోసం మనము అట్ట ముక్కలు పెట్టినాం అనుకోండి మంచిగా నీట్గా ఉంటాయి. కానీ ఎక్కువ అట్ట ముక్కలు లేవు, అందుకే ఇక పిల్లల కాడికైతే అట్ట ముక్కలు వేస్తున్నాను అడుగున. బ్యాగ్లు ఖాళీ చేసినాం అనుకోండి హాస్పిటల్ బ్యాగ్ కూడా సర్దుకోవచ్చు కదా. చూస్తుండగానే కొద్దిగా టైం అయితే దగ్గర పడుతుంది. ఇక అన్ని పనులు తొందరగా చేసేసుకోవాలి. ముందుగా పిల్లల బట్టలే మడత పెడుతున్నాను. ఇందులో శారీస్ పడతాయా పట్టవా అన్న డౌట్గా ఉంది. ఇప్పుడైతే శారీస్ ఏం పెట్టను, పిల్లల బట్టలు, నావి డ్రెస్లు అలాగే మా ఆయనవి అయితే పెడదాం అనుకుంటున్నా. మా ఇంట్లో అయితే స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, రోజు వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది కదా. ఇక అందుకే నీట్గా కనిపించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటా. ఇందులో పెట్టుకోవటం ఓకే, తీసేటప్పుడు ఎట్లా తీస్తారో ఏమో, అంటే కొంచెం ఓపికగా తీసుకోవాలి. జిబ్బులు తీసి అడుగునున్నవి తీసుకోవాలంటే కొంచెం ఓపిక ఉండాల్సిందే. పిల్లలవైతే చిన్నగైనవి, కలర్ పోయినవి, అట్లనే పాతగైనవి అయితే తీసేస్తున్నాను. మిగతా ప్రజెంట్ ఇప్పుడు ఏమైతే పడతాయో అవి అయితే పెడుతున్నా. ఒక బ్యాగ్ లో అయితే షర్ట్లన్నీ పెడుతున్నాను, ఇంకో బ్యాగ్ లో అయితే జీన్స్ ప్యాంట్లు, షార్ట్స్ అయితే పెడుతున్నా. పిల్లలవన్నీ బ్యాగ్లలో కుచ్చి అట్లనే పెట్టడం వల్ల మొత్తం ముడతలు అయినాయి పాపం. మా పెద్దోనికి జీన్స్ పిచ్చి, అందుకే ఎక్కువగా జీన్సే ఉంటాయి. నిన్న మొన్న అయితే మా చిన్నోడు కూడా స్టైల్ పడుతుండు, అంటే వేసిన డ్రెస్ ఉంచుకుంటలేడనమాట. వేరే డ్రెస్ కావాలి, కొత్తది కావాలి అని సతాయిస్తుండు. ఇంకా వాళ్ళన్న ఏది వేసుకుందామని తీసుకుంటాడో అదే నాకు కావాలని గుంజుకుంటాడు. ఈ బ్యాగ్స్ అయితే ఎప్పుడో వచ్చినాయి, కానీ నా ఒక్కదానికి బట్టలు మడతలు పెట్టాలంటే చాలా విసుగొస్తుంది. అది ఇన్ని బట్టలు పెట్టాలంటే ఇంకా విసుగొస్తుంది. అందుకే అమ్మొచ్చిన తర్వాత పెడదామని ఇన్ని డేస్ అయితే వెయిట్ చేసిన. కానీ నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. లాస్ట్లో మీకే అర్థమవుతుంది. ఇంకా ప్యాంట్ల వరకు అయితే మొత్తం కూడా ఒక దాంట్లో అయితే పెట్టేసిన. బ్యాగ్లో కుచ్చి పెట్టడం వల్ల నిండుగా అనిపిస్తుండే, మొత్తం గలీజ్గా ఉంటుండే. దీంట్లో మంచిగా మడత చేసి పెడుతున్నాం కదా, చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తున్నాయి. పిల్లలు కానీ మా వారు కానీ ఏది కొత్తగా కనిపిస్తే అదే వేసుకుంటారనమాట. నేనేమో ఏదో ఒకటి తగలు పెట్టుకుంటా, ఇంట్లోనే ఉంటా కదా అన్నట్టు. మా వాళ్ళేమో బయటికి పోయినప్పుడు అదే వేస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు అదే వేస్తారు. మోస్ట్లీ అబ్బాయిలందరూ అంతే కదా. పెళ్ళికి ముందు నేను కూడా అంతే, ఏది కొత్తగా కనిపిస్తే అది వేసుకోవాలనిపిస్తుండే. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటా కదా అన్నట్టు ఎప్పుడు ఒకేలాగా ఉంటా. ఇవన్నీ మడత చేసి పెట్టుకునేసరికి అబ్బా చాలా టైమే పట్టిందండి. పిల్లలవి కూడా షర్ట్స్ అన్నీ కూడా ఒక విధంగా అయితే పెట్టేసుకున్నాను. తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఓపికతో తీసుకోవాలి. బ్యాగ్స్ ఇంకొంచెం స్టిఫ్గా ఉంటే బాగుండేది, కానీ చాలా తక్కువ ప్రైస్కి 12 వచ్చినాయి కదా, ఇంకా ఇట్లనే ఉంటాయి. రేటుని బట్టి క్వాలిటీ కాబట్టి ఇంకా అట్లనే ఉంటాయి. ఇందులో అయితే నేను నా లెగ్గిన్స్ అలాగే చున్నీలు అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇందులో నుంచి అవన్నీ తీసేసి పిల్లలవి టీషర్ట్లు పెడదాం అనుకుంటున్నా. పిల్లలవి రోజు వేసుకునే టీషర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇంకా ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నా.
మంచిగా సెట్ అయ్యి పిల్లలవి నావి మా ఆయనవి సపరేట్గా ఉన్నాయనుకోండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అయినా మోస్ట్లీ అందరు కూడా అట్లనే సర్దుకుంటారులేండి, ఒకే దగ్గర ఏం పెట్టేయరు. ఇంకా టీ షర్ట్స్ వరకు అయితే ఈ బ్యాగ్లో పెట్టేసిన. ఇవైతే అప్పుడు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నేనే కుట్టిన లుంగి, అలాగే సంచితో అయితే కుట్టినున్నా. ఇంకా టీ షర్ట్స్తో పాటు బనియన్స్ కూడా అందులోనే పెట్టేసిన పిల్లలవి. ఇక నా బట్టల గురించి చెప్పాలంటే ఎక్కువగా కుట్టుకున్నయే ఉంటాయి, కొన్నవి చాలా తక్కువ ఉంటాయి. లెగ్గిన్స్ అలాగే ప్యాంట్స్ అన్ని కూడా ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా మంది ప్రెగ్నెన్సీలో ఒక ప్లాజో పైన టీ షర్ట్ అయితే వేసుకుంటారు కదా, నాకు ఎందుకో అస్సలు ఇష్టం ఉండదు. అట్లా డ్రెస్ వేసుకుంటేనే ఎట్లనో అనిపిస్తుంది, అలాంటిది అలా వేసుకోవటం అయితే అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి, నేను వేరే వాళ్ళని జడ్జ్ చేయటం లేదు, నాకు నచ్చదని చెప్తున్నాను అంతే. నార్మల్ టైంలో అయితే ఓకే, కానీ అలాంటి టైంలో కూడా వేసుకోను. ఎందుకంటే అలా వేసుకొని బయటికి గనుక వెళ్ళింది అనుకోండి, ఒక వింత జంతువుని చూసినట్టు చూస్తారేమో. మీలో ఎంతమందికి ట్రెడిషనల్గా ఉండటం ఇష్టం, ఎంతమందికి వెస్టర్న్గా ఫ్యాషన్గా ఉండటం ఇష్టం? నాకు రెండు ఇష్టమే. నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందు మాత్రం నాకు ఈ పంజాబ్ డ్రెస్లు అలాంటివి ఇష్టం ఉండేది కాదు, ఎక్కువగా జీన్సే తీసుకుంటుండే నేను. ఎప్పుడో ఒకసారి పంజాబ్ డ్రెస్ వేసుకొని కొంచెం పద్ధతిగా తయారైనా కూడా ఈరోజు ఎందుకు ఇంత పద్ధతిగా తయారైనో అంటుండ్రి నన్ను. ఇంకా పెళ్ళి తర్వాత అయితే ఎక్కువగా ఇంకా ట్రెడిషనల్ టైపే డ్రెస్సెస్ అయితే వేసుకుంటాను, ఫ్రాక్స్ టాప్స్ అలాంటివి. ఇంకా జీన్స్ ప్యాంట్స్లకైతే చాలా దూరం అనమాట. అవి కూడా అప్పుడప్పుడు మా ఆయన్ని అడుగుతాను, కానీ ఊళ్ళో వేసుకోవాలంటే మాత్రం నా వల్ల కాదు బాబు. సోషల్ మీడియాలోకి వచ్చాక కొంచెం కొంచెం ఎదుగుతుంటే అంతా మారిపోతుందిలే అన్నట్టు కొంతమంది అంటారు, కానీ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. ఎవరికి మారాలని ఉంటే వాళ్ళు మారుతారు, లేదు ఇలాగే ఉండాలి నేను అనుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు. ఏదేమైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అంతే. మనము ఎంత కిందికి పోయినా సరే, ఎంత ఎదిగినా సరే, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎట్లుండాలి ఏంది అనేది మనకు గుర్తుండాలి. కొంతమందికి అయితే పెళ్ళైన తర్వాత డ్రెస్సులు వేసుకోవటానికి అసలు పర్మిషన్ కూడా ఉండదు. నాకు ఆ ప్రాబ్లం లేదనుకోవచ్చులేండి. నాకు శారీస్లో ఉండటం ఇష్టమే, కాకపోతే పిల్లలతో క్యారీ చేయటం కష్టం. ఇక్కడైతే ఇంకా అన్ని బట్టలు కూడా సర్దేసుకున్నాను. అబ్బా చాలా టైమే పట్టింది. ఇక ఇవన్నీ కూడా తీసుకుపోయి ర్యాక్లో అయితే సర్దేసుకోవాలి. ఇవన్నీ సర్దుకున్న తర్వాత కొంచెం సేపు అయితే పడుకున్నాను కూడా, అంటే మిరుసులు నొచ్చినట్టుగా అయినాయి, కాసేపు పడుకున్నాను. అమ్మ హెల్ప్ చేసింది కాబట్టి సరిపోయింది, ఒక్కదాన్ని అయితే ఇంకా సచ్చేదాన్ని. అబ్బా సారీ అండి, మాట వరుసకి కూడా ఇలా అనకు ప్రియా అన్నారు, నాకేమో నోట్లో నుంచి వచ్చేస్తుంది. ఇక నా మంచి కోసం చెప్పినప్పుడు నేను వినాలి కదా. ఇక్కడైతే ఎలకల వల్ల మట్టి మొత్తం రాలిందనమాట. ఇంకా ఆ మట్టి అయితే ఊడ్చేసి బ్యాగ్స్ అయితే పెడుతున్నాను. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. నేనైతే 3 బ్యాగ్స్ లైన్గా పడతాయి అనుకున్నాను, కానీ 2 పట్టినాయి. ఇంకొక దానికి కొంచెమే ప్లేస్ ఉంది. ఇక ఎట్లా పెట్టాలి ఏంది నాకు అసలు అర్థమే కాలేదు. మా ఇల్లు మాదా లేకుంటే ఎలకలదా నాకు అర్థమే కాదు. కొత్త కొత్త బట్టలు కొట్టినాయి తెలుసా, నాకు ఇష్టమైన డ్రెస్సెస్ ని కూడా బొక్కలు పెట్టినాయి. ఈ బ్యాగ్లనన్నా ఉంచుతాయో లేకుంటే కొరుకుతాయో. మళ్ళొకసారి ఎలకల మందైతే పెట్టాలి. ఒక్కటే ఎలక కనిపిస్తుంది, అది పెద్దగా ఉంది. ఊకే ఎలకలకి మా ఇల్లు ఇచ్చేసి మేము పోయి ఇంకో ఇంట్లో ఉండాలనేమో. తిరిగినా ఓకే, మట్టి రాల్పినా ఓకే, నీట్గా సర్దుకున్న వాటిని చెడగొట్టినా ఓకే, కానీ బట్టల్ని కోరకటం ఎందుకబ్బా? చిన్న పిల్లలకి పండ్లు గులగులు అంటాయంట కదా, ఎలకలకి కూడా అంతేనేమో. చాలాసేపు ఎట్లా పెట్టాలి అని ఆలోచించి మతి పోయింది. ఇంకా ఏదోలాగా అయితే సర్దేసుకున్నాను. మా ఆయనకి మాత్రం తొందరగా దొరికేటట్టుంటే బాగుంటుంది అనేసి ఆయనకు మాత్రం ముందల కవర్లు ఉన్నాయి కదా, కనిపించేటట్టు అయితే పెట్టిన. ఇంకా నేనైతే ఓపికతోని తీసుకుంటాను కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. అంటే ఆయనకి ఓపిక ఉండదని కాదు, కానీ తొందరగా వచ్చి తొందరగా రెడీ అయిపోయి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటే బెటర్ కదా. ఇక అన్ని మడత చేసి పెట్టిన తర్వాత ఎట్లుందో చూద్దాం. ఈ సైడ్స్కి అయితే అట్టలు పెట్టినాను కదా, అవైతే పెట్టినా కొంచెం స్టిఫ్గా మంచిగా ఉన్నాయి. ఆ 2 కూడా పిల్లలు అన్నమాట అట్టలు పెట్టినాయి. ర్యాక్ కొంచెం వెడల్పు తక్కువ ఉన్నందుకు ఇక సరిపోలేదు, ఉన్న దాంట్లోనే ఇంకా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఏంటంటే ఒక్కటి తీస్తే 10 పడతాయి కదా, అట్లా కాకుండా ఈ బ్యాగ్లో ఉంటే కనుక కొంచెం నీట్గా ఉంటాయేమో అనుకొని తీసుకున్నా. మరి ఎట్లుందో ఏమో, బాగానే ఉంది కానీ ఓపికతో తీసుకోవాలి, అదొకటే ప్రాబ్లం. పిల్లలవి ఇంతకు ముందు ఇక్కడ ఉండేవి కాదు, ఇప్పుడు పిల్లలవి కూడా ఇక్కడే ఉండటం వల్ల కొంచెం స్పేస్ అనేది ఎక్కువ తీసుకున్నది. ఇక ఇంకొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో అయితే శారీస్ సర్దుకొని బీరువాలో అయితే పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, ఇక తర్వాత చూడాలి. నేనైతే డ్రెస్సెస్ అన్ని ఒక దాంట్లో, నైటీలు చున్నీలు ఒక దాంట్లో, ప్యాంట్లన్నీ కూడా ఒక దాంట్లో అట్లా సపరేట్గా అయితే పెట్టుకున్నాను. నేనైతే కొన్ని DIYలు కూడా చేసి ఈ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను.
కానీ అంత ఓపిక లేదండి, అప్పుడున్నంత ఓపికగా అనిపించట్లేదు. ఇక్కడైతే నేను తీసుకున్న ఫీడింగ్ కుర్తీసు, నైటీసు, హాస్పిటల్ బ్యాగ్లో సర్దుకునే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా తీసి బయట అయితే పెట్టుకున్నా. ఇంకా అవన్నీ ఒక రోజైతే సర్దుకుంటాను, మీకు చూపిస్తాను. ప్రస్తుతం మంచం అయితే నీట్ గా కనిపిస్తుంది కదా, ఒక్క 5 నిమిషాలు ఆగుర్రి, మళ్ళీ ఎట్లా కనిపిస్తుందో చూద్దురు. ఇక ఈడైతే పిల్లల బట్టలవి బ్యాగులు ఉంటుండే, చెత్త చెత్తగా కనిపిస్తుండే, ఇప్పుడు కొంచెం నీట్ గా అయింది. ఇంతకు ముందే కదా బెడ్ మొత్తం మంచిగా నీట్గా పెట్టుకున్నా, ఇక అప్పుడే మళ్ళీ ఎప్పట్లాగా అయింది చూడూరి. పొద్దున ఉతికేసిన బట్టలు ఉన్నాయి కదా, ఇక అవైతే మడత పెడుతున్నా. మా మంచం మీద అంతే, ఎంత నీట్గా పెట్టుకున్నా సరే ఏదో ఒక సామాన్ వచ్చి పడుతుంది మళ్ళా. ఇక్కడ పింక్ కలర్ది టాప్ అయితే కనిపిస్తుంది కదా, నేను రమ సిస్టర్తో తీసుకున్నవి. వాటికి జిప్స్ అయితే పెట్టించుకుందాం అనుకుంటున్నాను. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాయి, అందుకే జిప్స్ పెట్టుకుంటే యూజ్ అవుతుంది కదా అనుకుంటున్నా. కుదిరితే నాగర్ కర్నూల్కి వెళ్ళినప్పుడు షాప్స్లో, టైలర్ షాప్స్లో అయితే పెట్టించుకోవాలి, లేకుంటే ఇంకా నేనే డెలివరీ తర్వాత నేనే అయినా పెట్టుకోవాలి. ఇప్పుడు అంత అర్జెంట్ లేదు కాబట్టి డెలివరీ తర్వాత నేను పెట్టుకుంటా. ఇక మొత్తానికి బట్టలు అయితే ఇలా సర్దుకున్నానండి. ఏదో అనుకున్నాను, ఇంకా ఏదో అయిపోయింది. అసలు మడత పెడదాం అన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే, కాకపోతే ఇంకా బేబీ వచ్చిన తర్వాత మనకి అంత టైం ఉండదు కదా, అప్పుడైతే ఇంకా కష్టం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే కొన్ని పనులు చేసుకోవటం బెటర్. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయుర్రి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.